ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సవాల్ విసిరారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జగన్ పై విమర్శల తాకిడి పెంచుతున్న పవన్ ప్రకాశం జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలు చెప్పిన పవన్ మరోసారి ఆ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు. తద్వారా వైసీపీ నేతలు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. 2029లో అధికారంలోకి వస్తే తమ అంతు చూస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, మీరు అధికారంలోకి రావాలి కదా అని పవన్ వారికి కౌంటర్ ఇచ్చారు. ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తామని కూడా సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైన కక్ష ఉండదు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్లిపోతే తాము వాటిని తట్టుకుని ముందుకెళ్తున్నట్టుగా పవన్ తెలిపారు. వైసీపీ హయాంలో ఎలాంటి తాగునీటి పథకాలు కూడా చేపట్టలేదన్నారు. కానీ తాము జల్ జీవన్ మిషన్ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా పవన్ తెలిపారు. జల జీవన్ మిషన్ కేంద్రం నుంచి సకాలంలో నిధులొస్తే 18 నుంచి 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు.